అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 63 మాస్టర్తో డేట్. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆ రోజు జరిగిందంతా నిత్య ప్లాన్ ప్రకారం జరిగిందని, విరాట్ సార్ తప్పేం లేదని చెప్పిన సరిత మాటలకి షాక్ అయిపోయింది హాస్ని. నేను నిజంగానే విరాట్ గారిని అపార్థం చేసుకున్నానా? అప్పటికి తను చెప్పేది వినమని చెప్తూనే ఉన్నారు. నేను అడ్డంగా వాదించి నోటికి వచ్చిందల్లా వాగాను. నాకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. కీర్తి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది, అది నిజమే. అందరికంటికి హిట్లర్లా కనిపించే విరాట్ గారు నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను చూసింది నిజమని నమ్మి మొండిగా బిహేవ్ చేశాను. ఛా అని అనుకొని బాధపడింది హాస్ని. ఇంతలో ఏదో గుర్తు వచ్చినట్లు, అవును సరిత, విరాట్ గారి మదర్ నేను వచ్చినప్పుడు లేరా? నాకు కనిపించలేదు అని అడిగింది హాస్ని. మీరు వచ్చేసరికి ఒక పెద్ద ఆవిడ సోఫాలో కూర్చున్నారు కదా మేడం, మీరు చూడలేదా అని అడిగింది సరిత. ఆమె వైపు చూసి లేదన్నట్లు తల ఊపి, నేను వచ్చేసరికి ఎవరో ఒక పెద్ద ఆవిడ కిచెన్ వైపు వెళ్తూ కనిపించింది. నేనున్న మూడ్లో పట్టించుకోలేదు, అంతే. ఇంతకీ ఆవిడేనా విరాట్ గారి మదర్ అని ఆశ్చర్యంగా అంది హాస్ని. అదేంటి మేడం అంత ఆశ్చర్యపోతున్నారు? అంటే మీరు ఇప్పటి వరకు సార్ వాళ్ళ మదర్ని ఒక్కసారి కూడా చూడలేదా అని అడిగింది సరిత. ఇప్పటి వరకు కలిసిందే లేదు కదా, ఇంకెలా చూస్తాను? ఆవిడతో కలిసి వచ్చిందంటే నిత్యకు ఆమెతో మంచి రిలేషన్ ఉందన్నమాట. ఎంతైనా నిత్య ఇదే ప్యాలెస్లో కొన్ని సంవత్సరాలు ఉంది కదా, ఆ మాత్రం పరిచయం ఉంటుందిలే అని అంది హాస్ని. ఆవిడ ఈ ప్యాలెస్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా విరాట్ సార్ మిమ్మల్ని చూసుకున్నట్లు ఆమెను ఎప్పుడూ చూడలేదు మేడం అని చెప్పింది సరిత. ఎందుకని అని అయోమయంగా చూస్తున్న హాస్నితో, అవన్నీ నాకు తెలియదు, కానీ ప్యాలెస్కి యజమానురాల్లాగా చూసింది మాత్రం మిమ్మల్ని మేడం. సార్ మీ ఇద్దరిని ట్రీట్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కరెక్ట్గా చెప్పలేను, కానీ ఉందని ఖచ్చితంగా చెప్పగలను అని నమ్మకంగా చెప్పింది సరిత. ఆ మాటలతో హాస్ని ముఖంలో కోపం మాయమైపోయింది. కానీ అంతలోనే విరాట్ రాత్రంతా ఇంటికి రాలేదని మళ్ళీ కోపం తెచ్చుకుంది. ఆమె ముఖంలో కోపం చూసిన సరిత, అదేంటి, ఈ విషయం చెప్తే మేడం కోపం తగ్గుతుందని అనుకున్నాను, కానీ రెట్టింపైందేంటి అని భయంగా అనుకుంది. అదే కోపంతో కంపెనీకి వెళ్ళిన హాస్ని సిస్టంలో గేమ్ ఆడుకుంటూ కీబోర్డ్ను వాయించి పడేసింది. అప్పుడే క్యాబిన్లోకి వచ్చింది కీర్తి. ఆమె చేస్తున్న పనిని చూసి, ఒసే తింగర్దానా, ఏం చేస్తున్నావే? ఆ కీబోర్డ్ ఏం పాపం చేసిందని నీ ప్రతాపం మొత్తం దాని మీద చూపిస్తున్నావు? దానికి ప్రాణం ఉండింటే ఆ కన్నీళ్లతో ఎన్ని చెరువులు నిండిపోయేవో అని జాలిగా అంది. ఇది పోతే కొత్తది కొంటాను. విరాట్ గారి కార్డు మొత్తం గోకేసి రోజుకో కొత్త కీబోర్డ్ కొంటాను. నీకేంటి నష్టం? నా ఇష్టం వచ్చింది నేను చేస్తాను, దమ్ముంటే ఆపుకో అని అంది హాస్ని. నోరుంది కదా అని ఎన్నైనా అంటావమ్మా, నీకేంటి? నిన్నటి వరకు మోసం చేశారు, ముఖం చూడను అని విరాట్ గారి మీద కారాలు మిరియాలు నూరి ఇప్పుడు అతనిచ్చిన కార్డుతో రోజుకో కీబోర్డ్ కొంటావా? అలా అనడానికి నీకు సిగ్గుగా లేదు అని వెటకారంగా అంది కీర్తి. సిగ్గెందుకు కీర్తి? దాంతో సబ్బు బిల్ల కూడా రాదు. అదే కార్డ్ అయితే నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అని పళ్ళికిలించింది హాస్ని. సొమ్మొకటిది సోకొకటిదంటే ఇదే. కష్టం విరాట్ గారిది, ఖర్చు మేడం గారిది. దేనికైనా పెట్టి పుట్టాలమ్మా. ఆయన పుట్టిందే నిన్ను పోషించడానికి అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని చెప్పింది కీర్తి. అబ్బో, చాలా పెద్ద సీక్రెట్ కనిపెట్టావు, కానీ పోయి వర్క్ చూడు. కంపెనీ మీకు జీతాలిచ్చేది ఆడుకోవడానికి కాదు అని పొగరుగా అంది హాస్ని. పోవే ముచ్చుమొహం, కంపెనీకి వచ్చిన దగ్గర నుండి గేమ్స్ ఆడుకోవడం తప్ప పనికొచ్చే పని ఒక్కటి కూడా చేయలేదు, కానీ పెద్ద చెప్పుకొచ్చిందమ్మా అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కీర్తి. ఛీ, ఇది నన్ను మా నాన్న కంటే దారుణంగా తిడుతోంది. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ మొబైల్ తీసిన హాస్నికి, పడుకున్నావా? ఏం చేస్తున్నావు? నన్నెందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నాకు కోపం వచ్చింది, ఐ మిస్ యూ అని ఇలా రకరకాల మెసేజ్లు అర్ధరాత్రి 2 గంటల సమయంలో మాస్టర్ నుండి వచ్చాయి. అవన్నీ చదివిన హాస్ని, ఇతనికి ఏమైనా పిచ్చా? ఎవరైనా ఆ టైంలో పడుకోక చెక్క భజన చేస్తారా? ఆయన ఏదో లవర్తో మాట్లాడినట్లు ఆ మెసేజ్లు ఏంటి? ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు, కడిగి పారేస్తాను అని పళ్ళు నూరింది హాస్ని. అతనికి వార్నింగ్ ఇవ్వాలి, కానీ నాలో నేనే తిట్టుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు అని అనుకొని, ఏంటి అంత రాత్రిపూట మెసేజ్ చేసావు? మీ ఆవిడ బయటికి గెంటేసిందా అని అడిగింది హాస్ని. వెంటనే, అవును, నీకెలా తెలుసు?
కొంపతీసి మీ ఆయనను కూడా గెంటేశావా అని రిప్లై ఇచ్చాడు విరాట్. అయ్యో తెలిసిపోయిందా, నువ్వు చాలా షార్ప్ అబ్బా అని మెసేజ్ చేసింది హాసిని. నీలాంటి గయ్యాలి గంగమ్మలతో వేగాలంటే ఆ మాత్రం ఉండాలిలే. ఇంతకీ మీ హస్బెండ్ ఎక్కడా అని అడిగాడు మాస్టర్. ఏమో ఎవరికి తెలుసు, నాకు భయపడి ఎలుకలాగా ఏ కలుగులో దాక్కున్నాడో. ఇప్పుడు నేను పెట్టే పొగకి బయటకు రాకుండా ఎలా ఉంటాడో నేను చూస్తాను అని చెప్పింది హాసిని. నీ మాటలు చూస్తుంటే ఏదో పెద్ద ప్లాన్ చేశావని తెలుస్తోంది. ఏం చేస్తున్నావేంటి అని అడిగాడు విరాట్. ఏమీ లేదు, బయటికి వెళ్ళినవాడు ఇప్పటి వరకు ఇంటికి రాలేదు. భార్య ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు. అందుకే తనకంటే బెటర్గా ఉన్నవాడితో డేటింగ్కి వెళ్తాను. అది తెలిసి చచ్చినట్లు నా ముందుకు వస్తాడు అని బదులిచ్చింది హాసిని. హాసినికి బాగా ఎక్కువైంది. ఇలాంటి దిక్కుమాలిన ప్లాన్స్ వేయడానికి బుర్ర కూడా పనిచేస్తుంది. మంచి బుద్ధి చెప్పాలి, లేదంటే ఇంకొకరిని చూసుకుంటాను అని ఎంత ధైర్యంతో చెప్తుంది అని ఉక్రోషంగా అనుకున్నాడు మాస్టర్ అనబడే విరాట్. కాసేపటికి ఏదో ఆలోచన వచ్చినట్లు కీర్తి దగ్గరికి వెళ్ళి మాస్టర్తో చేసిన చాటింగ్ చూపించి అతను ఎవరో కనుక్కోమని చెప్పి ఆర్డర్ వేసింది హాసిని. అంటే ఇప్పుడు నేను హ్యాకర్ని వెతకాలా అని అడిగిన కీర్తితో, అక్కర్లేదమ్మా, అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి ట్రాప్ చేసి కనుక్కో. అలా ఎన్నిసార్లు నన్ను టీస్ చేయలేదు అని అంది హాసిని. ఆమె పిచ్చికి తల కొట్టుకుంటూ అతనికి రిక్వెస్ట్ పంపింది, కానీ వెంటనే అతను రిజెక్ట్ చేసినట్టు మెసేజ్ రావడంతో మరొకసారి ట్రై చేయమని కీర్తిని ఫోర్స్ చేసింది. అప్పుడు కూడా రిజెక్ట్ చేసినట్టు రావడంతో అతన్ని ఎలా కనిపెట్టాలో తెలియక అసహనానికి లోనైంది హాసిని. అదే సమయంలో ఎవరితోనైనా రిక్వెస్ట్ పెట్టించావా అని వచ్చిన మాస్టర్ మెసేజ్కి ఆశ్చర్యపోతూ అతనికి ఎలా తెలుసు అని అడిగింది హాసిని. తన మొబైల్లో కేవలం ఆమె నంబర్ మాత్రమే ఉందని, తనతో తప్ప మరెవరితోనూ మాట్లాడడాన్ని బదులిచ్చాడు మాస్టర్. ఇదిలా ఉండంగా కావ్యను కలవడానికి వెళ్ళిన నిత్య తన నుదుటి మీద విరాట్ గారి చేసిన గాయం చూపించి జరిగిన విషయం అంతా చెప్పింది. మొత్తం విన్న కావ్యకి ఏం జరుగుతూ ఉందో అర్థం కాలేదు. హాసినిని కేవలం నిత్య ప్లేస్లోకి తీసుకువచ్చాను అనుకున్నా. ఆమెతో ఇంత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? అది కూడా హాసిని ఆమెను తమ బెడ్ మీద చూసిందన్న ఒకే ఒక్క కారణంతో. నాకు తెలియకుండా ఏదో జరుగుతూ ఉంది, అదేంటో తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది. ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఆ హాసిని నాకంటే అందంగా ఉంటుందా? అందుకే దానికోసం విరాట్ నన్ను కొట్టాడా అని ఏడుపు ముఖంతో అడుగుతున్న నిత్యాన్ని చూసి చిరాకు రావడంతో ఆమెకు ఏదో ఒకటి సర్ది చెప్పి అక్కడి నుండి పంపించేసింది కావ్య. అప్పుడే బయటకు వచ్చిన మంగ, అదేంటమ్మా, ఆ నిత్య ఎప్పుడొచ్చినా బయటే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. అసలే మీకు మంచు పడదు, ఆరోగ్యం పాడైపోతుంది కదా, లోపల కూర్చోవాల్సింది అని అంది మంగ. అలాంటి వాళ్ళు నా ఇంట్లో అడుగు పెడితే నాశనమైపోతుంది. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని కేవలంగా మాట్లాడింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన వసుమతి, ఏంటి కావ్య ఎక్కడ ఉన్నావు? లోపల కూర్చుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది అని కోప్పడుతూ లోపలికి తీసుకెళ్ళింది. అబ్బా, నేను బాగానే ఉన్నానత్తమ్మా, నువ్వు కంగారు పడుకు, నా హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది అని నవ్వుతూ చెప్పింది కావ్య. సరే, రేపు ఉదయం మీ అనసూయత దగ్గరికి వెళ్తున్నాను, వస్తావా అని అడిగిన వసుమతితో, ఇంట్లో ఖాళీగా ఉండి చేసేదేముందని వస్తానని బదులిచ్చింది కావ్య. మరుసటి రోజు మధ్యాహ్నం అనసూయ నిద్ర లేచే సమయానికి చాలా ఫుడ్ ఐటమ్స్ మోసుకుంటూ వెళ్లారు కావ్య ఇంకా వసుమతి. ఆ ఇద్దరూ రావడం చూసిన అనసూయ సంతోషంగా ఎదురెళ్ళి, చాలా రోజులకు వచ్చారు, ఎలా ఉన్నారు అని అడుగుతూ లోపలికి ఆహ్వానించింది. కాఫీ తెప్పించి ఇచ్చింది అనసూయ. వాళ్ళిచ్చిన బ్యాగ్స్ని చూసి, ఇవన్నీ నేనేం చేసుకుంటాను, తినడానికి ఎవరున్నారు అంటున్న ఆమెతో, దయచేసి కాదనకండక్క, మీకోసం ఎంతో అభిమానంతో తీసుకువచ్చాము, తప్పకుండా తినాలి అని చెప్పింది వసుమతి. అలా కాసేపు కావ్య ఆరోగ్యం గురించి మిగిలిన విషయాల గురించి మాట్లాడుకుంటూ గడిపారు. ఇంతలో, అత్తమ్మ, నేనొకసారి ఇల్లు చూడొచ్చా అని మొహమాటంగా అడిగిన కావ్య వైపు విచిత్రంగా చూస్తూ, నువ్వేమీ బయటదానివి కావు కదా, నా మేనకోడలివి, నిరభ్యంతరంగా చూడొచ్చు అని చెప్పి సర్వెంట్ను కావ్యకు తోడుగా ఇచ్చి పంపించింది అనసూయ. బయట గార్డెన్ వైపు వెళ్తూ తను ఉన్నప్పుడు విరాట్ ఇక్కడికి చాలాసార్లు వచ్చాడని చెప్పిన నిత్య మాటలు గుర్తు చేసుకొని, ఇప్పుడు కూడా వస్తాడా అని ఆశగా అనుకుంది. కాసేపు ఆ ఇల్లంతా ఒక రౌండ్ వేసి మెయిన్ ఎంట్రన్స్ వైపు వచ్చిన కావ్యకి లోపల నుండి వసుమతి ఇంకా అనసూయ మాట్లాడుకునే మాటలు వినిపించి ఆగిపోయింది.
మీకు మేమున్నాము, మీరేం బాధపడకండక్క. బావగారు మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయినా తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారు. మీరు చాలా అదృష్టవంతులు అని అంది వసుమతి. నిజమే, ఆ రోజు నిజంగా నా అదృష్టం బాగుండి పట్టే ఆ అమ్మాయి నా పర్సు కొట్టేసింది. దానికోసం తన వెనక పరిగెత్తడం వల్లనే నేను బతికి బయటపడ్డాను. లేదంటే మీ బావగారు అమరేంద్రవర్మతో పాటు నేను కూడా టెర్రరిస్ట్ చేసిన బాంబ్ బ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయేదానిని. ఆ సంఘటన జరిగి చాలా సంవత్సరాలైనా నాకిప్పటికీ కళ్ళ ముందే సజీవంగా ఉంది అని నిర్లిప్తంగా నవ్వింది అనసూయ. ఆ విషయం విన్న దగ్గర నుండి అదే దొంగతనం నేను చేసి ఉంటే ఈరోజు విరాట్ పక్కన నేను ఉండేదాన్ని కదా అని కావ్య మనసు బాధతో మూలిగింది. ఒకేలా ఉన్న ఇద్దరికీ ఒకేలాంటి బుద్ధులున్నాయి. కానీ ఆ ఇద్దరిలో విరాట్ హాస్నిని పెళ్లి చేసుకున్నాడంటే ఆ పర్సు కొట్టేసిన అమ్మాయి హాస్నియా అనుకోగానే కావ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే మొదట్లో ఆ దొంగతనం చేసింది నిత్య అనుకొని చేరదీశాడు. కానీ తరువాత తను కాదని అర్థమయ్యి దూరంగా ఉన్నాడా? అందుకే విరాట్ ఆ హాస్నిని అంతగా నెత్తిన పెట్టుకున్నాడా అని ఆలోచనగా అనుకుంది కావ్య. ఆ రాత్రి ప్యాలెస్లో బెడ్ మీద పడుకున్న హాస్ని సోఫాలో అడ్జస్ట్ అయి నిద్రపోవడానికి ట్రై చేస్తున్న విరాట్ని చూస్తూ, ఏంటో ఈ మానవుడు గొడవైన దగ్గర నుండి అస్సలు మాట్లాడట్లేదు, సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. చూస్తాను ఇలా ఎన్ని రోజులు ఉంటాడో అని అనుకుంది హాస్ని. అదే సమయంలో తన పొడవుకి కాళ్ళు సరిపోక అటు ఇటు కదులుతున్న విరాట్ను చూసి, తాటి చెట్టు ఉన్నట్లు ఉంటే ఎలా సరిపోతావు, నాలాగా చిన్నగా ఉంటే అన్నీ చక్కగా సరిపోతాయి, మంచిదైంది, బాగా అనుభవించు విరాట్ అని మనసులోనే నవ్వుకుంది హాస్ని. కాసేపటి తర్వాత మొబైల్ ఓపెన్ చేసిన హాస్ని రేపు మనం డేట్కి వెళ్తున్నామని మాస్టర్ నుండి వచ్చిన మెసేజ్ని చూసి షాక్ అయిపోయింది. వీడి తల్లి, అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు వీడు? ఈ హాస్నిని, అది పెళ్ళైపోయిన అమ్మాయిని డేట్కి రమ్మని అంటాడా? కనిపిస్తే కాళ్ళు విరగ్గొడతాను అని కోపంగా అంది హాస్ని. కాసేపటికి ఇతని విషయంలో ఇంతగా ఆలోచించడం ఎందుకు, ఇప్పుడే బ్లాక్ చేస్తే సరిపోతుంది కదా అని అనుకుంది. కానీ అతన్ని కలిసి గూబ పగలగొట్టి మరీ హాస్ని అంటే ఏంటో చెప్పాలని నిర్ణయానికి వచ్చి ప్లేస్ అండ్ టైం మెసేజ్ చేయమని బదిలిచ్చింది. హాస్ని నుండి వచ్చిన మెసేజ్ చూసిన మాస్టర్ అనబడే విరాట్ కోపంతో ఊగిపోతూ, రాణి, ఈ గాడిద పని చెప్తాను, పరాయి మగాడితో డేట్కి రెడీ అయిపోయింది, కాలు విరగ్గొట్టి మూలన కూర్చోపెడితే సరి అనుకుంటూ ఎక్కడ కలవాలో చెప్పి చాటింగ్ని ఆపేశాడు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా కలుద్దామా అని ఈగర్గా వెయిట్ చేస్తూ ఆ ఇద్దరూ టైం గడిపారు. ఆ క్షణం పరాయి మగాడితో మాట్లాడడం ఒప్పుకొని విరాట్ సంగతి మర్చిపోయి మాస్టర్తో ఏం మాట్లాడనని ఆలోచనలు గడిపింది హాస్ని. మరుసటి రోజు లంచ్కి వెళ్లే ముందు అదే పనిగా అద్దం పట్టుకొని తెగ టచ్అప్ ఇచ్చుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటున్న హాస్నిని వింతగా చూస్తూ, ఏంటి పాపా ఈరోజు అంత సింగారించుకుంటున్నావు, మీ ఆయనతో డేట్కి వెళ్తున్నావా అని వెటకారంగా అడిగింది కీర్తి. డేట్కి వెళ్ళడం నిజమే, కానీ మా ఆయనతో కాదు, కొత్తగా వచ్చిన ఫ్రెండ్తో అని చెప్పింది హాస్ని. నాకు తెలియని ఫ్రెండ్ ఎవరబ్బా అని ఆలోచించిన కీర్తికి మాస్టర్ మెదిలి హాస్ని వైపు సూటిగా చూస్తూ, నువ్వు మాస్టర్ని కలవడానికి వెళ్తున్నావా అని అడిగింది కీర్తి. అవును, భలే గెస్ చేసావే, యువర్ స్మార్ట్ బేబీ, ఇప్పుడు రెస్టారెంట్లో కలిసి లంచ్ చేయబోతున్నాం అని ఉత్సాహంగా చెప్పింది హాస్ని. దాంతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయిన కీర్తి వైపు వింతగా చూస్తూ, ఇదేంటి ఏమీ అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయింది, ఏదో ఒకటి తిట్టాలి కదా అని అనిపించినా టైం అవుతూ ఉండటంతో వచ్చిన తర్వాత మాట్లాడాలి అనుకుంటూ బయలుదేరింది. ఒక ఫేమస్ రెస్టారెంట్లో రిజర్వ్ టేబుల్ దగ్గర కూర్చొని మాస్టర్ కోసం వెయిట్ చేస్తున్న హాస్ని లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి షాక్ అయిపోయింది. ఇంతకీ ఆ వస్తున్న వ్యక్తి ఎవరు? మాస్టర్ ఇంకా విరాట్ ఒక్కరే అని హాస్నికి తెలిసిపోతుందా? అసలు రెస్టారెంట్లో ఏం జరుగుతుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.